హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సత్య రాకేష్ @VE. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి హౌస్ వార్మింగ్స్ అలానే మ్యారేజెస్ కూడా చాలా ఎక్కువ ఫంక్షన్స్ అలా అయితే వస్తూనే ఉంటున్నాయి అందరికీ. అలానే మాకు కూడా మొన్న మా బాబాయ్ వాళ్ళది ఇల్లు హౌస్ వార్మింగ్ ఉంటే మేము అక్కడికైతే వెళ్ళాము. అక్కడ వాళ్ళు ఏం పూజలు చేశారు, గృహప్రవేశం అంటే ఏమేమి ఉంటాయి, ఏంటి ఏమేమి చేశారు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేయండి ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ఫస్ట్ గృహప్రవేశం అయితే చేశారు. వాళ్ళు నైట్ 12:30కి అలా ఉంది వాళ్ళకి ముహూర్తం అయితే. ఆ టైంకి వాళ్ళు లోపలికి గృహప్రవేశం అయితే చేశారనమాట. అయితే మనకి గృహప్రవేశం అంటే గోమాత అయితే కంపల్సరీగా ఉండాలి కాబట్టి వాళ్ళు కూడా అలానే గోమాతతో సహా గృహప్రవేశం అయితే చేశారు. అలాగా గృహప్రవేశం అంతా అయిపోయిన తర్వాత అలా గుమ్మడికాయ అలాగా అంతా కొట్టేసిన తర్వాత గోమాతను కూడా ఇంట్లో అంతా అన్ని గదులు అన్నీ తిప్పేసిన తర్వాత ఇలాగ వాస్తు పూజ చేశారు. ఈ వాస్తు పూజ వచ్చేసి సుమారుగా 45 minutes to 1 hour అయితే టైం తీసుకుంది. నైట్ టైం గృహప్రవేశం కాబట్టి నైట్ అసలుకి ఒక హాఫ్ అన్ అవర్ కూడా అయితే పడుకుంది లేదు. అందరికీ ఇది ఇలానే ఉంటుంది గృహప్రవేశం నైట్ ముహూర్తం అయితే కనుక. మీలో ఎంతమంది నైట్ ముహూర్తాలకి అటెండ్ అయ్యి ఇలాగ నిద్రపోకుండా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తోటి స్పెండ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు అనేది నాకు కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇలాగ వాస్తు పూజ అయిపోయిన తర్వాత ఇలాగ హోమం అయితే చేశారు. లక్ష్మీ గణపతి హోమం, తర్వాత నవగ్రహాల హోమం అయితే చేశారు. అది వచ్చేసి 2 hours అలా టైం తీసుకుంది. అది అరౌండ్ అది అయిపోయేసరికి 4:30 అలా అయితే అయిపోయింది. ఈ 2 పూజలు అయిపోయేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారు. గృహప్రవేశం అంటే ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే కామన్ కాబట్టి అలా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నారు. తర్వాత అలాగ వ్రతం చేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని తర్వాత మణిద్వీప వర్ణన 9 సార్లు అయితే చదివారు. మీలో ఎంతమందికి మణిద్వీప వర్ణన తెలుసు అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను రియల్ ఆడియో అయితే యాడ్ చేస్తున్నాను, ఒకసారి వినండి మీరు కూడా. మణిద్వీప వర్ణన చాలా మంచిది. అంటే కొత్తగా ఇల్లు తీసుకొని గృహప్రవేశం చేసి ఇలాగ మణిద్వీప వర్ణన 9 సార్లు చదివినట్లయితే కనుక చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇలా 9 సార్లు చదివిన తర్వాత ఇంతటితో మణిద్వీప వర్ణన కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు గృహప్రవేశం అంటే ఏమేమి చేశారంటే స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాలి అంటే గృహప్రవేశం చేశారు, తర్వాత వాస్తు పూజ చేశారు, హోమం, లక్ష్మీ గణపతి హోమం, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతము, మణిద్వీప వర్ణన, ఇంతటితో గృహప్రవేశం అయితే అయిపోయినట్టు అన్నమాట. మీలో ఎంతమంది ఇవన్నీ కూడా ఫాలో అవుతారు అంటే అందరూ ఇవన్నీ ఫాలో అవ్వాలనే లేదు, మేమైతే ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.